ఎవ్రీవన్ వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్ గాయ్స్. పుష్ప ఫీవర్ మ్యాన్ అయితే నడుస్తూ ఉంది. నేనైతే ఈగర్లీ ఎగ్జైటెడ్ ఉన్నా. లైక్ మేజర్ అప్డేట్స్ వచ్చాయి. సో దాని గురించి ఎందుకో మాట్లాడాలనిపించింది. సో గైస్ ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ కమింగ్ టు రన్ టైమ్, మ్యాజిక్ ఉంది గైస్. రన్ టైం మాత్రం అయితే లైక్ ఇంతకుముందు అయితే అనిమల్ మూవీకి సందీప్ రెడ్డి గారు 3 hours 24 minutes ఏదో పెట్టారు. కాకపోతే ఇప్పుడు దానికి దీటుగా 3 hours రన్ టైం వచ్చేసి 3 hours 20 minutes 38 seconds. సో 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లు అంటే గాయస్ మీరు ఆలోచించుకోండి. సుకుమార్ గట్స్కి లైక్ అంతకుముందు సందీప్ రెడ్డి గట్స్కి అనేసి విన్నాము. ఇప్పుడు అంటే మన మూవీ ఎంతవరకు వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉన్నారు, ఏ లెవెల్కి వెళ్ళారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్. అండ్ సుకుమార్ టేకింగ్ గురించి మనకు తెలుసు. 1 నేను ఒకనే కానీ, నాన్నకు ప్రేమతో కానీ, వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ నాకైతే నాన్నకు ప్రేమతో. ఎందుకంటే నాన్నకు ప్రేమతో మూవీ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ టైటిల్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు కంప్లీట్గా అతని టేకింగ్ అసలు ఒక బూమ్ అది. సో నాకైతే కంప్లీట్గా లైక్ రన్ టైం అయితే అసలు ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే లైక్ సందీప్ రెడ్డి గారిని లైక్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆ మూవీ ట్రెండ్ సెట్ క్రియేట్ చేసింది అనుకుంటున్నా. సో ఈగర్లీ వెయిటింగ్. ఇంకోటి కమింగ్ టు సర్టిఫికేషన్ వచ్చేసి 25th సినిమా లాక్ అయిపోయింది. కంప్లీట్గా అయిపోయి లాక్ చేసేశారు ఫర్ సెన్సార్కి. సో సెన్సార్ కూడా పంపించడం జరిగింది. అండ్ యూబైఏ సర్టిఫికేట్ రావడం కూడా జరిగింది. సో ఇంకోటి మీ అందరికి డౌట్ రావచ్చు, ఎందుకు అంత తొందరగా వచ్చేసిన సర్టిఫికేషన్ అని. ఎందుకంటే లైక్ మూవీ కొన్ని పార్ట్స్ పెండింగ్ ఉన్నా కూడా వాళ్ళు సెన్సార్ పంపించవచ్చు అంట. సో వితౌట్ మ్యూజిక్ పంపించవచ్చు. సో పంపించారు, యూబైఏ సర్టిఫికేట్ రావడం జరిగింది. అండ్ సెన్సార్ వాళ్ళు మాత్రం ఒక లెవెల్లో ఇచ్చారంట లైక్ మూవీ ఫెంటాస్టిక్ అని. ఎందుకంటే పెద్ద మూవీస్కి కంపల్సరీ మనకు చాలా ఇంపార్టెంట్ సెన్సార్ రివ్యూ వాళ్ళు మంచిగా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ పెద్ద మూవీస్కి. ఎందుకంటే దాన్ని బట్టి థియేటర్స్ డిసైడ్ అవుతాయి. లైక్ ఆల్ ఓవర్ పాన్ ఇండియా ఎలాగో లైక్ పుష్ప అనేది ఆల్రెడీ ఫీవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చేసింది. బట్ సెన్సార్ నుంచి రావడం అనేది పెద్ద ఫిలిమ్స్కి అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అ థింగ్. నెక్స్ట్ కమింగ్ టు బుకింగ్స్ అయితే లైక్ నేనైతే నిన్న నుంచి చూస్తూనే ఉన్నాను కంప్లీట్గా. లైక్ ఎందుకంటే రేపు ఇది సాంగ్ రిలీజ్ అవుతుంది పీలా అనేది. ఎందుకంటే కేరళలో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ అల్లు అర్జున్ గారు రిలీజ్ చేశారు ఒక సాంగ్. మొత్తం కేరళలోనే ఉంది. బట్ ట్యూన్స్ అయితే వినడానికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఎక్కడ మలయాళం వింటున్నామా అనేది నాకు అనిపించలేదు. సో చాలా బాగుంది అదైతే. మల్లు అర్జున్ అంటారు కాబట్టి సో అల్లు అర్జున్ గారు అలా పెట్టారని చెప్పాడు, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి. సో నాకు కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ ను ఒక స్టేట్ వాళ్ళు మనం రెస్పెక్ట్ చేస్తున్నందుకు వాళ్ళు ఆ సాంగ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అది. ఎందుకంటే సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్. అది అట్లా పెట్టడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే అంత లాంగ్వేజ్లో లైక్ ఆల్ 6 languagesలో అదే ఫస్ట్ 30 seconds అదే వస్తుంది, మలయాళమే ఉంటుంది. సో దట్ వాస్ సో గ్రేట్. అది కూడా సాంగ్ కూడా లైక్ ఫస్ట్కి రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ తర్వాత ఆ సాంగ్ కూడా రీచ్ అవ్వాలి కాబట్టి దాని తర్వాత సెకండ్ ఈవినింగ్కి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి December 2nd. సో అది కూడా లైక్ అన్ని ఏరియాస్లో రిలీజ్ కాకపోవచ్చు. మేబీ లైక్ కొన్ని థియేటర్స్లో, లేకుంటే నేనైతే బెంగళూరులో ఫస్ట్ రిలీజ్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే బెంగళూరులో అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియాలో బెంగళూరు అనేది లైక్ అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ అన్ని లాంగ్వేజ్ ఓపెన్ అవుతాయి. సో నేనైతే బెంగళూరులో ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. ఇంకా హైదరాబాద్, నైజాం, లైక్ ఆంధ్ర, కోస్తా, తెలంగాణ, ఇంకా అదర్ స్టేట్స్, ముంబై కొన్ని మెయిన్ థియేటర్స్ అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇస్తారని నేను మల్టీప్లెక్స్ అయితే ఒకటేసారి ఓపెన్ చేస్తారు. మేబీ సెకండ్ ఈవినింగ్ అనుకుంటున్నా. ఈవినింగ్ 6-7 ఆ టైప్లో మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తారు. సో ఇంకోటి ఇంకా నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఇంకోటి కమింగ్ టు మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ముంబై ఈవెంట్లో రవిశంకర్ గారు మాట్లాడుతూ లైక్ టోటల్ 12,000 screens. We are very, very proud to be part of this project, and also we are prestigiously releasing this film across the world, more than 12,000 screens. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు 12,000 screensలో. ఇదైతే బిగ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు, గూస్ బంప్సే. సో ఎందుకంటే ఆ రోజు మూవీ కూడా ఏది లేదు.
December 5th. కంప్లీట్గా 4th మిడ్ నైట్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. మిడ్ నైట్ 4th మిడ్ నైట్ నుంచే ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది కంప్లీట్గా. ఎందుకంటే రన్ టైం కూడా ఎక్కువ ఉంది కాబట్టి 3 hours 20 minutes 38 seconds కాబట్టి కంపల్సరీ 12 స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. సో దట్ మనకు నెంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ పడవచ్చు ఫస్ట్ డేలో. 6 కానీ 5 కానీ 5 or 6 డిపెండ్ ఆన్ ద థియేటర్స్ పర్మిషన్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్. సో ఇంకోటి వచ్చేసి రవిశంకర్ గారు మాట్లాడుతూ 12,000 స్క్రీన్స్ ప్లస్ 6 versions ఇన్ 6 languages ఇంక్లూడింగ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ బెంగాలీ. సో బెంగాలీ 6 languagesలో అట్లా రావడం అనేది చాలా గ్రేట్. ఇంకోటి ఏంటంటే మేజర్ థింగ్ ఏంటంటే 6 languagesలో నువ్వు ఏ థియేటర్కి వెళ్ళినా కూడా నువ్వు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు త్రూ సినీ డబ్స్ అనేవాళ్ళు చేశారంట ఇది. లైక్ దట్ వాజ్ అ క్రేజీ థింగ్. ఇంతవరకు అయితే ఇండియాలోనే ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే ఎవరు చేయలేదు అనుకుంటారు నాకు తెలిసి. సో దట్ ఈస్ ద మేజర్ క్లిక్ ఫర్ పుష్ప టూ ద రూల్ అని చెప్పొచ్చు. Every screen, everywhere, we have all the 6 versions through this CineDubs app, and wherein you can watch any language which you like in that particular theater through CineDubs. Yeah, this is one we are introducing. Thank you. సో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇటు ఎలాగో ఇంటర్నేషనల్ మూవీ ఇది. సో దీని ప్రకారం యంగ్ ఇంటర్నేషనల్ వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు బెంగాలీ వాళ్ళు ఇక్కడ బెంగళూరులో కొన్ని స్క్రీన్స్లో రాకపోవచ్చు, హైదరాబాద్లో కొన్ని స్క్రీన్స్లో రాకపోవచ్చు, ముంబైలో హిందీ స్క్రీన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, బెంగాలీ వాళ్ళు ఎక్కడున్నా, కేరళ వాళ్ళు ఎక్కడున్నా అందరికి రీచ్ అయిపోతుంది. సో దట్ వాజ్ ద హైలైట్ ఆఫ్ ద పుష్ప టూ ద రూల్. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్. కమింగ్ టు ఇంకా ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా సెన్సార్ రివ్యూ ఫెంటాస్టిక్ ఇవ్వడం అనేది అది కూడా 3 hours 20 minutes 38 seconds రన్ టైం ఉండి కూడా సెన్సార్ ఇంత పాజిటివ్గా చాలా బాగుందని చెప్పడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఆఫ్ ద పుష్ప టూ. నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ అండ్ రష్మిక. సెన్సార్ మూవీ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ డే ఆఫ్ ద షూట్లో పోస్ట్ పెట్టడం జరిగింది అల్లు అర్జున్ అండ్ రష్మిక. సో రష్మిక అయితే ఫుల్ ఎమోషనల్, చాలా కంప్లీట్ ఒక పారాగ్రాఫ్ రాసిందని చూశాను, చాలా బాగుంది. సో ఈ గాడి చాలా ఎమోషనల్ అవుతాను. 4 years ఒక మూవీ కోసము అల్లు అర్జున్ గారు కూడా ముంబై ఈవెంట్లో చెప్తారు కదా, 4 years అరౌండ్ 4 to 5 years తనతో ఒకే హీరోతో నేను పనిచేశాను, ఒకే లేడీ యాక్టర్తో. సో నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది అనేది చెప్పడం అనేది కూడా చాలా గ్రేట్. సో ఇద్దరికి ఆ బాండింగ్ ఏర్పడింది. ఎందుకంటే 5 years అనేది నాట్ ఈజీ. మనం ఏ టాపిక్ చూసుకున్నా ఒక 5 years పడుతుంది సక్సెస్ రావాలంటే ఏ దాంట్లో అయినా కూడా. సో దట్ ఈస్ ద ఎమోషనల్ థింగ్స్ ఆఫ్ ద పుష్ప టూ. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడప్పుడు బుకింగ్స్ ఓపెన్ అయితే ఎప్పుడు 12 o'clock మూవీకి వెళ్దాం అనేది రెడీగా ఉన్నాను. సో మీరేమనుకుంటున్నారో రన్ టైం గురించి, సెన్సార్ గురించి, బుకింగ్స్ గురించి మీరెంతమంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో నాలాగా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో వీడియో నచ్చితే కనుక, మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.